ఎప్పుడు కోరిక ద్వారా శాంతింపజేయడం అనేది సాధ్యం కాదు. కోరికలు కట్టెల్లాంటి, కట్టె మండుతూ ఉంటే వెనక్కి లాగాలి, కానీ ఇంకో కట్టె జోడిస్తే మరింత మండుతుంది. అగ్ని ఇంకో కట్టె చేరిస్తే ఇంకా ఎక్కువ మండుతుంది, కానీ మండడం ఆగిపోతుందా? అగ్ని కట్టె మండడం ఆరిపోవాలి అంటే, ఆగిపోవాలంటే నీళ్లు చాలు. అంచేత కోరికలు మనకి ఆటంకం కాకుండా ఉండాలి, మన ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కొన్ని కోరికలు తీర్చుకోకుండానే ఉండిపోవాలి. అసలు ఆ కోరిక రానే కూడదు మనస్సులోకి. వచ్చినా ఇది తీరదు అని మనస్సుకి గట్టిగా చెప్పి నోరు మూసి కూర్చోవాలి. మన స్థాయి ఏమిటి? ఆ కోరిక. అది 10,000 స్థాయి. ఆ కోరిక 10 లక్షల కోరిక. మనకి ఎలా తీరుతుంది? ఇది కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పితే వాళ్ళు పొదుపు చేస్తారు, హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఇవాళ పెద్ద సమస్య అయిపోయినటువంటి విడాకులు ఉండవండి. ముందు డబ్బే ముఖ్యం అనగానే డబ్బు లేకపోతే పెళ్ళాన్ని వదిలేస్తారు. లేకపోతే చేసుకున్నాక కూడా ఇంకా అదనం కట్టని తెమ్మంటారు. ఎందుకు వస్తుంది ఇది? ఎవరితోనో పోల్చుకుంటాడు, తోడళ్ళతోనో మేనళ్ళతో. వాడి దగ్గర ఉన్న డబ్బులు వీడి దగ్గర లేవు, వీడు సంపాదించే ఓపిక లేదు, అందుకని దాన్ని తెమ్మంటాడు.